ఈశాన్య రాష్ట్రం అసోం వరద విలయంలో చిక్కి విలవిల్లాడుతోంది. రోజురోజుకు పైనుంచి వస్తున్న వరద పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది వరదల్లో మృతుల సంఖ్య 80కి చేరినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈశాన్య రాష్ట్రమైన అసోంను ప్రళయ భీకర వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ప్రవాహంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఇప్పటి వరకు వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 80కి చేరినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం చరాయిదేవ్, గోలాఘాట్, జోర్హాట్, శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. సుమారు 2,12,000 మంది ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చరాయిదేవ్ జిల్లా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. అక్కడ దాదాపు 80,000 మంది వరద బారిన పడగా శివసాగర్లో 71,000 మంది, జోర్హాట్లో 40,000 మంది ఆపదలో ఉన్నారు. అసోం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం 112 సహాయక శిబిరాలు, నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ శిబిరాల్లో 75,583 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శోధన సిబ్బంది, పోలీసులు, స్థానిక యంత్రాంగం ఉమ్మడిగా రంగంలోకి దిగి అప్పర్ అసోంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 437 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. 17,198 హెక్టార్ల పంట పొలాలు నాశనమయ్యాయి. వరద ప్రవాహానికి కాజ్వేలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నుమాలిఘాట్ వద్ద ధన్సిరి నది ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వరదలతో నరకయాతన అనుభవిస్తున్న అసోం ప్రజలకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా ఆయన తన బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా స్థానిక ఫ్యాన్ క్లబ్లతో కలిసి విడతల వారీగా సహాయక చర్యలు చేపట్టారు.